అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీకి ఘోర ప్రమాదం, తీవ్ర టెన్షన్లో ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తుంది. రాష్ట్రంలో మరొకసారి వర్ష బీభత్సం సృష్టించనుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్ 5 అంటే ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో 4 రోజుల పాటు భారీ వానలు పడతాయంది. కోస్తా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ముఖ్యంగా పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం అలాగే రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ముఖ్యంగా 3 జిల్లాలు అంటే పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే రాగలవు. ఇక అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాము. 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే మినిమం 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అవుతుంది. భారీ వర్షం రేంజ్ 7 నుంచి 12 సెంటీమీటర్లు. 12 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని అతి భారీ వర్షం అంటాము. ఈ రేంజ్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంత వర్షం వస్తుందని చెప్పలేము, కానీ అవకాశం అయితే ఉంది. రానున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తా వరకు చూస్తే ఇవాల్టి నుంచి 6వ తేదీ వరకు మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. ఏపీకి సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాలపై ప్రభావం ఉంటుంది అని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఇక ఇప్పటికే కురిసిన కుండపోత వానలతో, వరదలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. వరదల్లో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో మరొకసారి వానగండం పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.